4వ మరియు సిలోయోములోని గోపురము పడి చచ్చిన 18 మంది. ఎంతమంది చచ్చిపోయారట? ఏమంటే మీ కళ్ళ ముందు ఎవడైనా యాక్సిడెంట్లో పోయాడు అనుకోండి, మీ కళ్ళ ముందు ఎవడైనా యాక్సిడెంటే చచ్చిపోయాడు అనుకోండి, ఏమనుకుంటావు చెప్పు? దేవుని నమ్మేవాడైతే వీడు పెద్ద దుర్మార్గుడే ఉంటాడు రా, వీడు పాపం పండుండిద్ది వీడికి, దేవుడు అందుకనే చూసి 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 వేసేసాడు రా, ఇన్ని పేడ వెరగడైపోయిందిరా అనుకుంటాడు దేవుని నమ్మినోడైతే. దేవుణ్ణి నమ్మనోడైతే ఏమనుకుంటాడు? అరే వీడు హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడరా, అరే వీడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే బతికేవాడేమరా, అరే వీడు ఎంత స్పీడ్ బానించుకుని ఉంటే బతికేవాడరా. అటు కొంత నిజం ఇటు కొంత నిజం, రెండిట్లోనూ అంతా నిజం లేదు, 2 మాటల్లోనూ. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, అరే ఎవడైనా యాక్సిడెంట్ అయిపోతే ఆడేదో దుర్మార్గుడని వాడు పోయాడు నువ్వు అనుకునేవు. దేవుడు మనతో చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు ఆడు పోయాడో చెప్తున్నాడు. ఇప్పుడు మనకేమని చెప్తున్నాడు చూడండి, చదవండి అదే. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఏమయ్యా చచ్చిపోయిన 18 మంది చూసి అయ్యో పాపం అనుకున్నారా మీరేమన్నా? ఆ చచ్చిపోయిన 18 మంది చూసి దుర్మార్గులు అందుకనే దేవుడు ఇలా వేసేసాడని ఏమని అనుకుంటున్నారా మీరు? కాదు 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 కాదు, నో 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 నో. మై డియర్ పీటర్, లిజన్ టు మై వర్డ్స్. నేను ఒక రహస్యం చెప్తా విను. ఏంటంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే అసలు రీజన్ కింద చెప్తున్నాడు చూడండి. మారు మనస్సు పొందని ఎడలా మీరును అలాగుననే నశింతురు. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ మిస్టర్ పీటర్. నీ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? ఆ 18 మంది అక్కడ ఎందుకు చచ్చిపోయారంటే వాళ్ళు దుర్మార్గులను, మీరు నీతిమంతులనో కాదు. మీరు కూడా మారకపోతే, మీ బ్రతుకుల్లో గనక మార్పు రాకపోతే, మీ జీవితాల్లో కూసింత మార్పు కూడా నీవు చూడకపోతే వాళ్ళలానే మీరు కూడా పోతారో అది తెలియజేయటానికే వాళ్ళని ముందుగా లేపేశానని చెప్పాడు. అప్పుడప్పుడు స్కూల్లో టీచర్ గారు గొడవ చేస్తున్నారు అనుకోండి, జనాలు పిల్లలందరూ వచ్చారనుకోండి, టీచర్ గారు శుభ్రంగా లోపలికి అడిగెట్టే సమయానికి ఒకడు బల్లం మీద రాకెట్లు వేసట్టడం, ఇంకొకడేమో పక్క నుండి కొట్టడం, ఇలా చేస్తున్నారు అనుకోండి. అల్లరల్లరిగా ఉందనుకోండి స్కూలు, అందరినీ కొడతాడు. ఏంటి అందరినీ కొట్టరు, ఎవరిని కొడతాడు? వీళ్ళలో దేశముద్ర ఎవరో చూస్తాడు ఫస్ట్. ఎవరిని చూస్తాడు? వీళ్ళందరిలో బహాలరోడు ఎవడో ఉన్నాడు చూద్దా, నేను విట్రారా ఫస్ట్ అంటారండి. వెనక నుంచి నుంచి లెగుతాడు ఆ హీరో, విట్రారా నువ్వు అంటాడు. అందరూ చూస్తుండగానే అందరికీ భయం కలగటానికి వాడు చొక్కాను అలా లేపి, ఈయన షర్ట్ను అలా మడతెట్టి, ఒక్కసారి అలా హస్తం గుర్తు కాంగ్రెస్ది ఓపెన్ చేసి అలా గుద్దితే ఈ ప్రేమ ఏ మోత వచ్చిందట? విమానం మోత వచ్చిందట. వాడు గింజుకొని వస్తాడు అక్కడే వాడు. ఇప్పుడు ఈయన ఎందుకు కొట్టాడు? మిగతా వాళ్ళందరూ అమాయకులు, నీతిమంతులు, ఏమెరగనోళ్ళు, నోట్లో ఎల్లి పెడితే కొరకని అమూల్ బేబీలైనా ఈయన కొట్టింది అందుకు కాదు. వాళ్ళు అల్లరి చేశాడు, వీడు చేశాడు. కానీ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే వీళ్ళందరికంటే ఎక్కువ చేశాడు. వీడికి దెబ్బ పడితే వీళ్ళందరూ ఏమైపోవాలి? ఇప్పుడు సిట్రేట్ అయిపోవాలి. ఈయన కొట్టిన తర్వాత ఇంకో లేచి ఇంకేమన్నా అలాగ నువ్వు 2 చేతులు పెట్టి గట్టిగా అరిసి కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఆడిని కూడా కొడతాడు తీసుకొని వచ్చి. ముందు ఒకరి మీద ట్రైనింగ్ ఎందుకు చేశాడంటే మిగతా వాళ్ళు మారుతారు, వీడి దెబ్బను చూసి ఆ భయం ఏంటో ఎరిగి, అరే మా టీచర్ మామూలుడు కదా పాఠాలు చెప్తున్నాడు, ఏం ఎరగనోడు అనుకుంటున్నారేమో, తేడా వస్తే అదే టీచర్ బెత్తం పెట్టి లాఠీ పట్టుకొని పోలీస్ అవతారం కూడా ఎత్తగలడు అని తెలియజేయటానికి ఒకరిని దెబ్బ కొట్టి మిగతా వాళ్ళకి బుద్ధి చెప్తాడు. దేవుడు కూడా అంతేనండి. మనందరం ఇంతసేపు బతుకున్నామంటే అర్థం ఏంటంటే మనం ఏదో నీతిమంతులం ఇంకా బతికి లేదు. మన కరోనాలో మనం పోలేదంటే మనం ఏదో కరుణా సంపన్నులమనో, దేవుడి పని అద్భుతంగా చేసేవాళ్ళం, ఏ పాపం ఎరుగని వాళ్ళమనో కాదు. మనం ఇంకా పోందే, నేనైనా మీరైనా అందరు కలుపుకొని చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. మనందరం ఇంకా బ్రతికున్నామంటే ఏదో గొప్ప నీతిమంతులు మనం బతికినాం. పోయాడంటే వాడు పాపాత్ముడని పోలేదు రే. మీకంటే ఒక ఆకువాడు ఎక్కువ తిన్నాడు, అందుకని ముందు పోయాడు. మర్యాదగా మీ బతుకులు మార్చుకుంటే సరి, లేదంటే ఊరి. ఈ విషయం తెలియజేయటానికి ముందు ఒకరిని తీసుకుపోయాడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో. అది మనం గమనించాలి. అంతే తప్ప నేను అల్లం కాసిన టీ తాగానండి అందుకనే బతికానని అన్నావు అనుకో,
నేను శుభ్రంగా మిరియాలు బాగా మంచి తాగేసానండి, అందుకనే బతికేసానండి. డి విటమిన్, సి విటమిన్, ఏ నుంచి జడ్ విటమిన్ వేసేసానండి అన్నా అనుకో, నెక్స్ట్ నీ విటమిన్ లేచేది. జాగ్రత్త పడాలి మనం. ఎదుటోడు పోయినప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి. ఎందుకంటే సిట్రైట్ అయిపోవాలి. అరే వాడిని దేవుడు లేపేశాడంటే నెక్స్ట్ నాకేరా టార్గెట్, జాగ్రత్త పడాలిరా, లేదంటే నన్ను కూడా తీసేస్తాడు రా. ఈ అలర్ట్నెస్ మనకు రావాలి ఎప్పుడైనా. ఎందుకంటే పక్కనోడు కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏమైపోవాలి, మనం కూడా జాగ్రత్త పడాలి. అట కాదని చెప్పి బయట కాళ్ళు రగడేసుకుంటూ పోతే నీకు వచ్చింది అది. పక్కనోడు పోయినప్పుడు మనం ఏమైపోవాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడమని చెబుతుంది ఒక టీవీ వాడు, అంతేగా దేవుడు కూడా అదే చెప్తున్నాడు. రే పక్కనోడు పోయాడంటే నువ్వు జాగ్రత్త, నువ్వు బతికుండటానికి నీ నీతి కాదురా కారణం, నా కృప కారణం. నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని తెలియజేయడానికి ముందు నిన్ను లేపేయకుండా పక్కనున్న పక్క వీధులను లేపేసి నీలో భయాన్ని సృష్టించాడు అంతే దేవుడు. ఒకవేళ నువ్వు ఇంకా మారలేదు అనుకోండి, మనల్ని చూపించి ఇంకొకటికి భయాన్ని చూపిస్తాడు, అంతే తేడా. అదే పడకలో మనం ఉంటాం నెక్స్ట్, అంతే. మీరు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏమండి మీకు ఒక విషయం చెప్తాను. మన ఆయుష్కాలాన్ని మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. నీ ఆయుష్కాలంలో దేవుడు రేపే గనక నీ చావు గీత కనుక పెడితే నీ బ్రతుకును బట్టి దేవుడు దాన్ని ఇంకా పొడిగిస్తాడు. లేదు నీకు 70 ఏళ్ళు ఇచ్చాడు, నీ బ్రతుకు బాగాలేదనుకో, దేవుడు దాన్ని ఇంకా కిందకి జరిపేస్తాడు. ఈ పైకి లేపటం కిందకి జరపటం, ఈ స్క్రూ ఎవరి దగ్గర ఉంటుంది, బైబిల్ ప్రకారం దేవుడి దగ్గరే ఉంటుంది. బైబిల్లో దేవుడు హిజ్కియాకి ఎన్నేళ్ళ ఆయుష్ ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఇచ్చాడు. కొంతమందికి ఆయుష్ తీశాడు, కొంతమందికి ఆయుష్ పెంచాడు. బైబిల్లో చావుకు ముందు ఎదురయ్యే కొన్ని సూచనలు మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. ముఖ్యంగా మనం పేతురు రాసిన పత్రిక వద్దాం. మీకు అందరికీ తెలుసు, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి రండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక, చావు మనకి రాకముందు, చావు మన గడపని తాకక ముందు, చావు మన ఒంటిలోనికి ప్రవేశించక మునుపు మనలో జరిగేది ఇదే ఫస్ట్ సూచన. ఏంటా సూచన అంటే, మీకు అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తాన్ని దేవుడు ఒకనాడు జలప్రళయం ద్వారా ముంచేశాడు. ఏంటది, ఏ ప్రళయం అది? నోవా ఫ్లడ్, నోవాహు జల ప్రళయం. ఈ నోవాహు జల ప్రళయానికంటే ముందు దాదాపుగా 120 ఏళ్ళు, 100 నుండి 120 ఏళ్ళు ముందు నోవాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమని చెప్పాడు నోవాకి? నోవాహు భూమి బలాత్కారముతో నిండి ఉన్నది, వీరి అంతము నా సన్నిధికి వచ్చి ఉన్నది, కనుక నువ్వు వెళ్ళి ఓడం చేయి. ఓడం చేసిన తర్వాత ప్రతిరోజు సువార్త ప్రకటించు. 120 ఏండ్ల తర్వాత సరిగ్గా ఈ జలప్రళయం భూమి మీదకి వస్తుంది, జాగ్రత్త పడు అని చెప్పాడు. అటు ఇటుగా 100 నుంచి 120 ఏళ్ళ మధ్యలో. ఇప్పుడు వాళ్ళకి ఏమి రాసి పెట్టాడు దేవుడు? జాగ్రత్తగా వినండి, మీ చావు గురించి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు నోవా జల ప్రళయం వాళ్ళకి ఏం రాసి ఇచ్చాడు? ఏ గీత పెట్టాడు వాళ్ళకి? మరణపు గీత పెట్టాడు. ఎన్నేళ్ళ తర్వాత? 100 నుంచి 120 ఏళ్ళ తర్వాత. మరణం వాళ్ళ ముందుంది. మరణం వాళ్ళ ముందున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పేతురుపత్రిక రండి. పేతురుపత్రిక ఇందాక నేను చెప్పినట్లుగా 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనుపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడు చుండగా, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఓడ సిద్ధపరచబడు చుండగా. చుండగా అంటే ఓడను కడతా ఉన్నారు, నోవా వచ్చాడు. అప్పటిదాకండి ప్రళయం అంటే ఏంటో జనాలకు తెలియదండి. అప్పటిదాకా ఇప్పుడు మనకరే వర్షం వస్తుంది అనగానే అయ్యో వర్షం వస్తుందని బట్టలని లోపలెట్టేస్తాం, అయ్యో వర్షం వస్తుందని కట్టలని దింపేసుకుంటాం. ఈరోజు మనం, ఆ రోజు వాళ్ళకి అంత తెలియదు, ప్రళయం ఎలా వస్తుందో తెలియదు. ఈరోజు మనకి తుఫాన్ అంటే తెలుసండి మీకు? ఈరోజు తుఫాన్ అంటే తెలుసా మీకు? ఈరోజు ఎలా ఉంటుంది? భయంకరమైన గాలులు. మీకు గోదావరిలో కూడా ఎక్కువ కదా కోనసీమ తుఫాన్లు కానీ అన్నీ మీకు బాగా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. తుఫాన్ అనగానే మాకు ఒక ఐడియా ఉంది, చాలా తుఫాన్లు, హుద్దుద్దు లాంటి తుఫాన్లు చూసాం మనం. సునామీ అంటే ఐడియా ఉందా? 2004లో మనం అందరం చూసాం. భూకంపం అంటే ఐడియా ఉందా? ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినవి కాబట్టి ఇవి చెప్పంగానే మీకు రైజ్ అవుతుంది బ్రెయిన్లో. వాళ్ళకి అసలు రైజ్ అవ్వదు, ఎందుకంటే అసలు వాళ్ళకి ఒక భీకర వర్షం ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. నోవా వచ్చాడు. నోవా వచ్చి, ప్రజలారా 100 ఏండ్ల పిమ్మట మనందరి మీదకి ఒక ప్రళయం రాబోతుంది, ఇప్పుడు మనం చూస్తూ చేపలు పడుతున్న ఈ సముద్రం మనల్ని మింగైపోతుంది, మీరందరూ జాగ్రత్త పడి మారు మనసులు పొందండారా అని నోవా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? రే ముసలోడా, 500 ఏండ్లు వచ్చినాయి కదా, పిచ్చి పట్టిందే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఏనాడైనా అసలు తుఫాన్ ఏంది, వర్షం అన్నాయండి, వర్షం ఎట్లా ఉంటుంది అసలు, అసలు పడిద్దాది? ఈ సముద్రం మన పాదాల దగ్గరికి వచ్చి నమస్కరించింది తప్ప మన తల ఎప్పుడైనా తడిపిందిరా ఇది? ఇదంతా జరగని పని, అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అని చెప్పి నోవాని గెంటేశారండి. ముసలాయిని కదా గెంటు పడేశారు. నోవా శుభ్రంగా ఓడగడుతూ ఒక టైటానిక్ ఓడను కడతానికే ఒక 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టింది. అంతే కదండి, మామూలు సామాన్య విషయం. ఒక ఓడ కట్టాలంటే దాదాపుగా 16,000 మంది కూలీలు పనిచేశారట. మనం ఈరోజు చెప్తున్న టైటానిక్ షిప్కి ఎంత కష్టపడితే అది 3.5 ఏళ్ళు పట్టింది దానికి పూర్తవటానికి. ఎంతమంది చచ్చిపోయారు ఆ ఓడ కట్టేటప్పుడు, ఎంతమంది చచ్చిపోయారు. మళ్ళా ఏమంటే ఎంత అధునాతన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే ఒక షిప్ రెడీ అవ్వాలంటే కొంతమంది చస్తున్నారు, కొంతమంది గాయాలవుతున్నారు. నట్లు మేకులు, ఎంత కృషి, ఎన్ని ఏళ్ళు, చాలా కష్టం. మరి ఆ రోజుల్లో అసలు ఎన్ని ఉన్నాయండి? ఆ రోజుల్లో మేకులేంటి, సుత్తులేంటి, డ్రిల్లింగ్ మిషన్లు ఏమీ లేవండి. చాలా చిన్నవి, చాలా కొద్దివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి 100 ఏళ్ళు పట్టిందండి ఆ ముసలాయనికి ఆ పెద్ద షిప్ కడటానికి. ఆ షిప్ ఏమి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కటానికి కాదు, తొందరగా అయిపోవటానికి. ఎవరెవరు ఎక్కాలి? ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిలో ఆడ మగ షిప్ ఎక్కాలి. చాలా కష్టపడ్డాడు, 100 ఏళ్ళు కష్టపడ్డాడు, కట్టాడు. అందరికి సువార్త ప్రకటించాడు. ప్రతిరోజు పొద్దునల్లా షిప్ కడతాం, రాత్రల్లా సువార్త ప్రకటించడం, పగలల్లా షిప్ కడతాం, రాత్రల్లా సువార్త ప్రకటించడం. ఇంకొకటే నోవాకు ఉన్న పని. అప్పుడు ఏం జరిగిందో చదవండి. ఆయన ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే ఒక మరణం, ఒక చావు ఈ ప్రపంచాన్ని ముంచెయ్యక మునుపు వాళ్ళ దగ్గరికి ఏమేమిందండి? జాగ్రత్తగా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. ఇది అర్థమైతే చావు అర్థమైపోతుంది మీకు. ఈ ప్రపంచానికి చావు గీత గీశాడు దేవుడు. అదే ప్రళయం, జల ప్రళయం. ఆ చావు గీతకి ముందు వారి చెవుల్లో ఏం పంపించాడు? వారి చెవుల్లో నీళ్లు పోకముందు ఒకటి పోయిందండి. ఏమైంది? ఆయన వాక్యం పోయింది. సముద్రంలోని నీళ్లు వాళ్ళ చెవుల్లోనికి పోకముందు ప్రళయంలో ఆయన తన వాక్యాన్ని పోనిచ్చాడు ఆ చెవుల్లో. కానీ వాళ్ళు వెళ్ళా. వాళ్ళ కళ్ళన్నీ సముద్ర గర్భాన్ని చూసే ముందే తన ఆత్మస్వరూపమైన తన సువార్తను దేవుడు చూపించాడు వాళ్ళ కళ్ళ ముందు. అయినా వాళ్ళు మారలా. అంటే చావుకు ముందు దేవుడు ఏం పంపిస్తున్నాడు అనమాట? ప్రతి చెవిలోకి వాక్యం పంపిస్తున్నాడు. ఏమంటే మీరు ఎవరైనా సరే ఎక్కువగా వాక్యం నీ చెవిలోకి వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు సిట్ రైట్ అవ్వు, నీ చావు దగ్గర పడిందని అర్థం. అంతే. యోనాను పంపించాడు. ఇప్పుడు ఏమన్నాడు? 1-2 చదవండి. యోనా గ్రంథం 1-2 చదవండి. నీనివే వాసుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నీనివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. అది అంటే దేవుడు దుర్గతి కలుగ చేశాడా? కలుగు చేయక మునుపు ప్రకటించమని చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. ప్రకటించమని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి చావు వెంటనే ఇవ్వడు. ఇప్పుడు మీరు ఎవరైతే చూశారో చచ్చిపోయిన వాళ్ళని, వాళ్ళకు కూడా దానికి ముందు దేవుడు ఖచ్చితంగా తన వాక్యాన్ని పంపించి ఉంటాడు. నో డౌట్ ఇన్ దట్. ఎలాంటి సందేహం లేదు దానిలో. మీకు కూడా ఈరోజు వస్తుంది వాక్యం. జాగ్రత్త పడండి ప్రియులరా. దేవుడు దుర్గతి ప్రకటిస్తున్నప్పుడు యోనాను పంపించి, యోనా నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పన్నాడు. 40 రోజుల పాటు యోనా. ఆ తర్వాత మీకు తెలుసు యోనా అక్కడికి వెళ్లకుండా తర్షీష్కి పోతాడు, షాప్ వచ్చింది, షాప్ మింగిద్ది, ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. తర్వాత మళ్ళీ వెళ్తాడు, నీనివేకి ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? 3వ అధ్యాయం 4 రండి. నీనివే పట్టణమునకు నాశనము కలుగునని ప్రకటన చేయగా నీనివే పట్టణపు వారు దేవుడి యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని పోతారా అని చెప్పండి. నీనివే వాసులు భయపడ్డారండి, వణికారండి, గోనె పట్ట కట్టుకున్నారండి, ఉపవాసం ఉన్నారండి. దేవా మమ్మల్ని క్షమించయ్యా, తప్పు చేసే మహానుభావ, ఇప్పటికే నా జీవితంలో చాలా తప్పులు జరిగిపోయినాయి అయ్యా అని కాళ్ళ మీద పడ్డారు దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తర్వాత రప్పించాడా? దుర్గతిని ఆపేశాడా? రప్పించాడా? ఆపేశాడు. ఎందుకు? మారు మనస్సు పొందారు గనుక. అదే అంటున్నాడు కింద చదవండి. 10వ వచనం చదవండి. 10. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకున్నారు. మిస్టర్ జోనా చెప్పు తండ్రి, వాళ్ళకి చెప్పు, చెడుతనము వాళ్ళు మానేశారు కనుక వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప
కోపాకుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు మానేశాడట, కీడు చేయలేదట. అంటే 40 రోజుల్లో చావాల్సిన వాళ్ళు ఏమవ్వలేదు, చావలేదు. కారణం ఏంటి? చెడు నడతను మానుకున్నారు. మీకు కూడా అంతేనండి. రేపే పోవాల్సిన బతుకులు ఎక్కడెక్కడైనా ఉంటే నువ్వు ఈరోజు మారావా, నీ ఆయుష్కాలాన్ని దేవుడు పొగిడిస్తాడు. ఒకవేళ ఈరోజు ఇదే సభలో నీ పాపాన్ని నువ్వు గమనించి దాని నుంచి నువ్వు పక్కకి తప్పుకొని దేవుణ్ణి పశ్చాత్తాపం అడిగావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ రోజైనా మారు మనసు పొందు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా. ఎప్పుడు ఎలా ఉండిద్దో మన బతుకు తెలియదు. చచ్చిపోయినప్పుడు ఎవరో మన తోడు రారు అని అందరూ చెప్పే మాట నేనే కాదు, మీరు ఎప్పుడు వింటానే ఉంటారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తుంది భార్య? అయ్యో నా భర్త 30 ఏళ్ళు కాపురం, 40 ఏళ్ళు కాపురం, 50 ఏళ్ళు కాపురం ఏం చేస్తుంది? 50 ఏళ్ళు కాపురం చేశా, కనీసం ఒక 50 రోజులైనా ఇంట్లో ఉంచుకున్నాం అనుకునిద్దా శవాన్ని? 30 ఏళ్ళు కాపురం చేశాను ఈయనతో, కనీసం 30 రోజులైనా మా ఇంట్లో ఉంచుకొని అండి అనిద్దా? మొదటి రోజు గట్టిగా ఏడిసిద్ది, 2 రోజు కొద్దిగా నెమ్మదిగా ఏడిసిద్ది, 3 రోజు అసలు ఏడుపు మని 3 రోజు స్టార్ట్ చేసిద్ది, 4 రోజు శుభ్రంగా ఏం చేసిద్ది? అంత దూరం కూడా ఉండదులేండి, మొదటి రోజు సాయంత్రం అయిపోద్ది మొత్తం సమాధి. ఇక వారం తర్వాత శుభ్రంగా మొగల రేకులు సీరియల్ చూసుకుంటా నవ్విద్ది. అంతే. నిజంగా చెప్పండి పిల్లరా, భర్తలు చనిపోయిన వాళ్ళు చాలామంది సీరియల్ చూడట్లేదా? అంటే తప్పు పట్టాలని కాదు, యథార్థత చెప్తున్నా. మర్చిపోయావు అయిపోయింది. ఇంకా మళ్ళీ సీరియళ్ళు, మన సినిమాలు, మన పిల్లలు, మన జీవితం అయిపోయింది. మళ్ళా ఒక రోజు వస్తుంది దాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు. ఎప్పుడది? యానివర్సరీ. చచ్చిపోయినందుకు, అది పెళ్ళికి కాదు, వార్షికోత్సవం ఒకటి ఉంటుంది ఏడాదికి. అప్పుడు మరలా భర్త ఫోటో దగ్గరికి వెళ్ళి 2 కన్నీటి బొట్లు రాల్చి దండం పెట్టుకొని అయిపోతుంది. ఇక భర్త కూడా అంతే కదా, ఈయనేమన్నా పెద్ద మహానుభావుడు ఏంది? భార్య అయినా 2 నెలలు అయినా ఏడిసి, ఈయనైతే 2 రోజులు కూడా ఆడవడు. భార్య శుభ్రంగా చచ్చిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు సమాధి చేసి 5వ రోజున పంతుల్ని పిలిచి 2వ ముహూర్తం పెట్టండి, నాకు పెళ్లి చేసుకుంటానంటాడు. అయిపోయింది. శుభ్రంగా మళ్ళీ కొత్త భార్య, పాత పిల్లలు, మళ్ళీ కొత్త పిల్లలు, అంత కాంబినేషను. ఇక అంతా కొట్టుకుపోతూ ఉంటుంది. ఈ నామ సముద్రం, ఈ సంసార సముద్రం అయిపోద్ది. నిజమండి, ఎవరు ఉండదు. పిల్లలు చచ్చిపోతారు, 3 రోజులు ఎడుతారు, 4 రోజులు. మన బతుకులు మనయండి, అంతేనండి. జీవితంలో ఎప్పుడైనా పిల్లరా ఎవరినో అధికంగా ప్రేమించకండి. మనం చచ్చిపోతే 10 రోజులకు మించేమి ఏడవడు. చచ్చిపోయారు కదా అని చెప్పి మా ఇంట్లో పెట్టుకుంటాం కదా అని మన ఇంట్లో పెట్టుకోరు, ఖచ్చితంగా సమాధికి పంపించేస్తారు. నువ్వు ఎంతగానో ప్రేమించే నీ భార్య కూడా సమాధి గేటు దాకా కూడా రాదు, ఇంకా ముందే ఆగిపోద్ది. నీ బిడ్డలు కూడా మట్టి దాకా కూడా రారు, ఇంతకు ముందే ఆగిపోతారు. మహా అయితే గుండు కొట్టి చేసుకుంటారు, స్నానం చేస్తారు, మర్చిపోతారు, ఇక అంతే అయిపోద్ది. భార్య కాదు, భర్త కాదు, బిడ్డలు కాదు మనల్ని ప్రేమించేది. మనల్ని నిజంగా రక్షించేవాడు, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఎవడు? మన కన్న తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, ఆయన్ని మాత్రమే నమ్మండి, ఆయన కోసం మాత్రమే బతకండి.